చెప్పు. జిల్లాలో మీకు అందరికీ తెలుసు, మామూలుగా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వాడని ఎవరు కూడా వాడకుండా లేని పరిస్థితి. మొబైల్ ఫోన్స్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. సో ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఫోన్ అవసరమే. సో మొబైల్ ఫోన్ అనేది మనకి దైనందిక కార్యక్రమాల్లో, మనకి రోజువారీ విధుల్లో మనకు పనికొచ్చే ఒక పరికరం. కేవలం అది మాట్లాడుకునే చరవాణినే కాదు, మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మన పర్సనల్ మెమొరీస్ కోసం కానీ, ఫొటోస్ కానీ, సో ఈ విధంగా రకరకాలుగా మొబైల్ ఫోన్ కేవలం మాట్లాడుకునే యంత్రమే కాకుండా ఎన్నో ఉపయోగకరమైన పనుల్ని సులభతరంగా చేసే విధంగా మొబైల్ ఫోన్ ఉండడం, అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావడం జరిగింది. సో అటువంటి మొబైల్ ఫోన్స్ కొంతమంది పోగొట్టుకోవడము, లేకుంటే అది దొంగతనం జరగడము, ఇట్లా తరచూ జరుగుతూనే ఉంటాయి. కానీ సో దాంట్లో ఎంతో వాల్యుబుల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా దాగి ఉంటాయి. కాబట్టి లాస్ట్ మొబైల్ ఫోన్స్ని అలాగా వదిలేయకుండా వాటిని రీకవరీ చేసే ప్రయత్నం నిరంతరం కూడా పార్వతీపురం మండలం జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తుంది. మా సైబర్ క్రైమ్ టీం ఆధ్వర్యంలో అండ్ లోకల్ SHOs టీం అంతా కలిసి. సో ఈ సంవత్సరం మనము చూస్తే అంటే ఇప్పటి వరకు కూడా ఉమ్మడి జిల్లా నేను తర్వాత కొత్త జిల్లా ఏర్పడినాక ఇండివిజువల్గా ఫోన్స్ కొన్ని దొరికినవి రీకవరీ చేసి అందించడం జరిగింది. అలా కాకుండా చాలా వరకు పెండెన్సీ ఉంటే, సో ఈ పెండెన్సీ అంతా కూడా ఒక డ్రైవ్ లాగా పెట్టి ఫోకస్ చేసి దాదాపు 206 మొబైల్ ఫోన్స్ రీకవరీ చేయడం జరిగింది ఇప్పటి వరకు. సో ఆ 200 మొబైల్ ఫోన్స్ వర్త్ 46 లక్షలు వర్త్ మొబైల్ ఫోన్స్, ఇవన్నీ కూడా ఇందాక మీరు చూసారు, డిస్ప్లే చేసాం. సో ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలకి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి అందించే కార్యక్రమం మొబైల్ రికవరీ మేళా ఇవాళ పెట్టడం జరిగింది. సో దీంట్లో మనకి బేసికల్గా CEIR అనే పోర్టల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది CEIR పోర్టల్లో మొబైల్ ఫోన్ ఎవరైతే పోతుందో వాళ్ళు వెంటనే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చెప్పినా కూడా మేము అది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చేస్తాము. దానివల్ల మొబైల్ ఫోన్ రికవరీ అనేది దోహదపడుతుంది. సో మేము నిరంతరం కూడా ఆ ఫోన్ ఎప్పుడు లైవ్లోకి వచ్చినా కూడా మేము ట్రాక్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరికీ కూడా ఎవరికైనా, ముఖ్యంగా ఎవరైనా ఫోను పోగొట్టుకునేలా ఎవరికైనా దొరికిన వెంటనే మాకు అందించడం ఒకటి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మొబైల్ ఫోన్కి ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి. అలాగే పోయిన వాళ్ళు కూడా ఏదో CEIRలో డైరెక్ట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు, డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మాకు చెప్పినా కూడా మేము దాంట్లో రిజిస్టర్ చేస్తాం. దెన్ మొబైల్ ఫోన్ ఎప్పుడు లైవ్లో వచ్చినా కూడా ట్రాకింగ్ చేసి మేము వెంటనే రికవరీ చేస్తాం. సో దీంట్లో ఇవాళ కార్యక్రమంలో బాధితులందరికీ కూడా ప్రాపర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని వారి యొక్క మొబైల్ ఫోన్స్ వారికి చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. అలాగే ఇన్ని మొబైల్ ఫోన్స్ రికవరీలో ఎఫర్ట్స్ పెట్టినందుకు మా సైబర్ క్రైమ్ అండ్ సోషల్ మీడియా టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, SI రవీంద్రరాజు మరియు వారి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాను. వారితో పాటు మా ఆల్ SHOs హెల్ప్ రికవరీ.
తాడికొండ మండలంలో నా ఫోన్ని సంక్రాంతి బిజీ సమయంలో నేను పోగొట్టుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి పాల్కొండ పిఎస్కి కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ టీం మేము నా కంప్లైంట్ని నమోదు చేసుకొని నా ఫోన్ వితిన్ 1.5 monthలో నా ఫోన్ రికవరీ చేయడం జరిగింది. ఈ మహత్తర కార్యక్రమానికి పాల్గొనమన్యం జిల్లా ఎస్పీ గారు, మాధవరెడ్డి గారు, అలాగే సైబర్ క్రైమ్ టీం వారు ఎంతో సహకరించి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం, ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తాం సార్. ధన్యవాదాలు.